ఈ పక్కన కనిపిస్తున్నటువంటి అమ్మాయిని అబ్బాయిని ఒక లుక్ ఏంటి. వీళ్ళు మహా డేంజరస్ మనుషులు. వీళ్ళ పేర్లు ఇవన్నీ చెప్పకూడదు. హైదరాబాద్ వాస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. విషయంలోకి వెళ్తే వీళ్ళు ఎంత క్రూరులయ్యా అంటే, కామం అంటే మసాలా కార్యక్రమానికి మిమ్మల్ని బుక్ చేసుకొని లేదా మిమ్మల్ని ఒక చోటకి రమ్మని, మేము పలానా చోట రూమ్ బుక్ చేసాం ఒక లాడ్జ్లో, అడిగి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, తొక్క తోలు తోటకూర అని చెప్పి మిమ్మల్ని స్పృహ కోల్పెట్టేట్టు చేసి, అది కూడా ఎట్లాగా కత్తులతోటి గొడ్డలతోటి బేబచ్చగా మిమ్మల్ని కొట్టి పొడిచి మీ దగ్గర ఉన్న సొమ్ముని కాజేసి అక్కడి నుంచి పారిపోయే రకాలు వీళ్ళు. విషయంలోకి వెళ్తే ఇది హైదరాబాద్లో జరిగింది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఈ పక్కన కనిపిస్తున్నటువంటి ఈ పిశాచి, ఇది అమ్మాయిలాగా నాకు ఏ యాంగిల్ కనిపించలేదు. హెచ్ఐవి వచ్చి మొత్తం పీకిపోయింది దానిలాగా ఉంది, ఆల్మోస్ట్ వచ్చేసే ఉంటుంది. ఈ లంజాని బుక్ చేసుకున్నాడు. అయితే నాకు రూమ్స్ ఇవన్నీ తెలియదు, నేను ఫస్ట్ టైం, నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదు, నేను ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఒకసారి చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి మాట్లాడితే, పర్వాలేదు నేను అన్నీ నేనే నేర్పిస్తాను, ఆ కాల్ రికార్డు విన్నాము, అన్నీ నేనే నేర్పిస్తాను, ఎలా చేయాలి, ఎంతసేపు ఉండాలి, ఏ టైంలో ఉండాలి, మొత్తం A to Z నేనే చెప్తాను, రూమ్ కూడా మాకు తెలిసిన చోట ఉంది, పలానా లాడ్జ్ అని చెప్పేసి పేరు చెప్పి అక్కడికి పిలిపించింది. అయితే మనోడు ఏం చేశాడు, పిలిచింది కదా అమ్మాయి, రూమ్ కూడా ఈఎంఐ చూసింది అని సెటిల్ చేసుకొని ముందుగానే ఆవిడకి అడ్వాన్స్ పే చేశాడు 5,000. ఒక నైట్కి 10,000 అంట. పెద్ద ఫిగర్ మరిపోవచ్చు, ఏముందనే దానికి 10,000 పెట్టేవరా. నాకే వాంతి వచ్చింది, అసలు లెగిసిన పుల్ల కూడా డౌన్ అయిపోయింది దీన్ని చూస్తే. సో అయితే సర్లే వాడు గొలాటంటది, దాన్ని బుక్ చేసుకొని ఆవిడ చెప్పినటువంటి లాడ్జ్ కాడికి వెళ్ళాడు. వెళ్తే రూమ్లోకి వెళ్దాం పదని చెప్పేసి మనోడంటే, కాదు ఇక్కడే ఉండు, కొన్ని విషయాలు నేను మీకు టిప్స్ ఇస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను అని, అంటే మసాలా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలన్నీ చెప్తూ ఉంటే మనోడు వింటూ ఉన్నాడు. సడన్గా వాళ్ళిద్దరి మధ్యలో రేటు విషయంలో తేడా వచ్చింది. 10,000 అయితే అవ్వదు, నువ్వు చెప్పినవన్నీ చేయాలంటే మనోడు ఇంకొంచెం అలా ఉండాలి ఇలా ఉండాలి, వీడియోలో చూపించిన విధంగా ఉండాలి, అది ఇదని చెప్పేసి నోటుకు వచ్చేటట్టు మాట్లాడుతూ ఉంటే ఉంటాయి కదా మరి, వాడు డబ్బులు పెడుతున్నప్పుడు దాని తగ్గట్టు బిహేవ్ చేయమని చూదుడిపోవచ్చు, వరకు ఎత్తారండి నీకు అది ఫిగర్ అండి నువ్వు. అయితే 10,000 నువ్వు అది కాస్త 15,000 అయింది. మనోడు 15,000 అయితే నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను చెప్తే ఆడే ఆ అమ్మాయి ఏమంటుంది, లేదు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇవ్వాల్సిందే, నీకోసం నన్ను అల్లమంది చాలామంది బుక్ చేసుకున్నాడు, వాళ్ళందరినీ కాదని నేను నీ దగ్గరకు వచ్చాను, ఇప్పుడు కాదు ఇవ్వనండి ఎట్లాగని చెప్పేసి ఆ అమ్మాయి అడ్డం తిరిగింది. అదేంటి 10,000 అని చెప్పేసి మాట్లాడేవు కదా, నేను నీకు 5,000 ఇచ్చాను, ఇంకొక 5,000 ఇవ్వాలి, పని అయిపోయిన తర్వాత ఇస్తానంటే, లేదు ముందు 10,000, 5,000 ఇచ్చేవాడు, ఇంకొక 5,000 పని అయిన తర్వాత ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అంటే ఇక్కడ గమనించు, అది వచ్చింది దానికి కాదు. ఇంక ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ వచ్చినటువంటి బజార్ నుంచి ఎవరైతే ఉంటారో దీనికి ఆల్రెడీ పెళ్ళైపోయి పిల్లలు కూడా ఉన్నారు. అది కేవలం డబ్బు పర్పస్ కోసం మాత్రం వచ్చింది. మనోడికి ఆ విషయం తెలియదు. అయితే ఇక్కడి నుంచి విను, గొడవ జరుగుతుంది. వాడేమో నేను ఇవ్వనని, ఈఎంఐ ఏమో ఇవ్వమని, ఇవ్వవా అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ బేబచ్చం అయిపోయి రోడ్ల మీద వాడిని చంపకేసి బెడలు మేము బీగింది. మనోడు కూడా ఏం తక్కువ కాదు కదా, పట్టా 4 జరిశాడు, ఏంటి దౌర్జన్యం చేస్తానండి అని వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఘర్షణ జరిగితే, ఏవిడేం చేసింది, వాళ్ళ మరిది ఎవరైతే ఉంటారో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి పిలిపిస్తే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వీడి పేరు హుస్సేన్, ఈ లంచవాడికి పేరు చెప్పొచ్చు. హుస్సేన్కి ఫోన్ చేస్తే వాళ్ళ మరిదికి, వాడు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఇంకో 10 మంది గ్యాంగ్ని తీసుకొని వచ్చి మనోడిని పెచ్చ కొట్టడమే కాదు, కత్తి తీసుకొని వెన్నెముక మీద పక్కన కిడ్నీల దగ్గర 4 సార్లు పొడిచేసరికి మనోడు అక్కడెక్కడ కుప్పగోలు పడిపోయాడు. అయితే దొరికిందే సందని వాడి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్, జేబులో పర్సులో ఉన్నటువంటి మనీ, మొబైల్, బైక్ మీద వచ్చాడు మనోడు, మంచి స్పోర్ట్స్ బైక్ వేసుకొని వచ్చాడు, KTM కంపెనీ బైక్. ఆ బైక్ను కూడా మొత్తం ఆడిని తీసుకొని వచ్చిన 10 మంది ఈ లంజ అందరూ ఆడించి పారిపోయారు, మనోడిని ఆడిని వదిలేసి వెళ్ళిపోయి. అయితే మనోడిని ఆ లాడ్జ్ ముందు గొడవ జరుగుతుంది కదా, వాళ్ళు గొడవ జరుగుతున్నా కానీ వాళ్ళు అక్కడే చూసి ఆపకపోవడం అనేది నాకేం అంత నచ్చల. అరే గొడవ జరుగుతుంది ఇక్కడ, మా కాడ గొడవ పడమాకండి అయ్యా, అదయ్యా ఇదయ్యా ఏదో సర్ది చెప్పాల్సింది పోయి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. పొడి చేసి అంతా అయిపోయిన తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేసి, ఏడొకటి బడిగా వచ్చి తీసుకెళ్ళండి అని అప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేశారు. మనోని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. ఇప్పుడు అతని పరిస్థితి ఎట్లా ఉందంటే విషమంగా ఉంది. సో మ్యాటర్ ఏందయ్యా అంటే, ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఒక అమ్మాయి మిమ్మల్ని బుక్ చేసుకొని, సరే ఎవరో అన్నోన్ పర్సన్, తెలిసిన వాళ్ళు కూడా మోసం చేసే అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు డబ్బున్న పర్సనే అనుకోరా, నీకు బాగా డబ్బులు ఉన్నాయి, మెళ్ళ గోల్డ్ చైన్లు, చేతిన డబ్బులు, ఒక మంచి ఉద్యోగం, అది ఇది వగేరా ఉన్నాయి. నీకు తెలిసి నీ ఇంటి పక్కన ఆంటీ నిన్ను ఇష్టపడింది, ఆంటీయో అమ్మాయో, నువ్వు దాన్ని చూసి సొంగగరుచుకొని, ఇక్కడ ఇంట్లో అయితే అంతా ఉంటుంది, మా ఇంటికి రా లేదా పలానా ప్లేస్కి రా అని చెప్పేసి అంటే నువ్వు ఎగేసుకుంటూ వెళ్తావు. అదేం చేస్తుంది, ఇంకొంతమంది ప్లాన్గా చేసేటువంటి పగడ్బందీ ప్లాన్ ఏంటంటే, అలా నీ ఇంటి పక్కది
రమ్మనోడు పరిగెత్తుకుంటూ వెళ్తే వాళ్ళు ముందుగా తెచ్చుకున్నటువంటి మత్తు పదార్థం, మత్తు మందు ఏదైతే ఉంటుందో, మీరు మంచి పీక్స్ టైంలో ఉంటారు ఆ కార్యక్రమంలో, అప్పుడు ఏం చేస్తుంది, లంగాలోనో జాకెట్లోనో సమ్ ప్లేసెస్లో ఎక్కడో ఒక చోట దాచుకొని ఉంటుంది ఏది మత్తు పదార్థం. దాన్ని తీసి నీ ముక్కుకు అడ్డం పెట్టేస్తుంది. పీల్చుకున్న వెంటనే ఒక 5 to 10 seconds నువ్వు అడ్డం పడిపోతావు. అప్పుడేం చేస్తుంది, నీ ఒంటి మీద ఉన్న బంగారం అది ఇది తీసుకొని మొత్తం ఇది నీ ఇంటి పక్కన వాళ్ళు చేయొచ్చు, నువ్వు ఎవరైనా బుక్ చేసుకుంటూ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు మనోడు జరిగింది చూసావు. ఈ విధంగా నీకు జరగకుండా ఉండాలంటే ఎవరైనా పిలిస్తే ఎగేసుకుంటూ వెళ్ళకు. రోజులు పోయిన పాతకాలం నాటి రోజుల్లో లేవు. ఇప్పుడు ఎట్టా ఉంది, నువ్వు ఆవలిస్తే నీ కడుపు లోపల ఎన్ని పేగులు ఉన్నాయి, దాంట్లో ఏం తిన్నావు, నీ నోటి నుంచి గబ్బు వాసన బట్టి ఇప్పుడు ఏం తిన్నావు, ఎంతసేపు తిన్నావు, నీ ఇంకేమంతా బొచ్చు ఓశాను, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని నిన్ను మడ్డ గుడిపించేస్తారు. సో జాగ్రత్తగా ఉండు. లంజలనేమో నువ్వు వెళ్ళమాకు. ఆడు బతకాలని కోరుకున్నావు, ఓకేనా. వీళ్ళు డబ్బు కోసం ఎంతగానో తెగిస్తారు. ఇంకా నయ్యం, వాడిని పొడి చేసి ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది అనుకో మొత్తం మంది ఇచ్చేసి పొడి చేసి వ్యాన్లో దింకొని గోవా బొచ్చు పోషాను లేదా హాస్పిటల్ దగ్గరకు వాళ్ళకాడికో వీళ్ళకాడికో వెళ్ళి నీ కళ్ళు కిడ్నీలు అమ్ముకున్నా కానీ ఆశ్చర్యపోనక్కర్ల. ఇలాంటి జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. ఈ లంజ అన్ని వీడియోలకి షేర్ చేయండి. మనోళ్ళలాగా ఎవరు అవ్వకుండా ఉండాలంటే మీకు తెలిసిన గ్రూప్స్ అయి ఉండొచ్చు, ఎవరికైనా సరే షేర్ చేసి పండుకోండి. నా వీడియో షేర్ చేయడం పర్లేదు, స్టార్టింగ్లో ఫోటో పెట్టాను కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని అన్ని గ్రూప్స్లో పంపించేయండి. ఇది బజార్ నుంచి దీనికి జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి వస్తుంది, జాగ్రత్త పడతారు. థ్యాంక్ యూ.